తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, శని వక్రగతి ప్రారంభం కాబోతోంది. 138 రోజుల పాటు ఉండేటటువంటి ఈ శని వక్రగతి రీత్యా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది సార్? మేషం వారికి ఏంటంటే అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషము వారికి 12లో ఉన్న శని వక్రిస్తున్నాడు. అంటే వీళ్ళకు ఉండే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే శని వక్రగతి వల్ల ఏలినాడు శని ప్రభావం తగ్గుతుంది. తగ్గి ఈ శని వక్రించుకుంటూ రాహు వైపు వెళ్తున్నాడు. లాభంలో రాహు మంచివాడే. సో దీనివల్ల ఏమిటి అంటే ఎప్పుడు కూడా శని వక్రించినప్పుడు ఇంకొక 2 గ్రహాలను కూడా పరిశీలన చేసుకోవాలి. శనికి ఫ్రెండ్స్ అయిన బుధుడు, శుక్రుడు, వీళ్ళ మీద దృష్టి ఉందంటే ఇంకా ఫలితాలు డిఫరెంట్గా ఉంటుంటాయి. అది మంచిగా ఉంటే ఏంటి, చెడుగా ఉంటే ఏంటి అనేది. సో వీళ్ళకి ఆన్లైన్ బిజినెస్ చేసేటువంటి వారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్కి కొంచెం రిటర్న్స్ రావడము, కొంత అవి ఫలకృతం అవడం అనేది జరుగుతుంది శని వక్రగతి వల్ల. రెండో విషయం ఏమిటి అంటే ఆగస్ట్ ఎండింగ్ వరకు ఇప్పుడు ప్రస్తుతం శుక్రుడు, కేతువు కలిసి ఉన్నారు సింహరాశిలో. ఈ శుక్రుడు ఆగస్టు 2వ తేదీ నుంచి కన్యారాశిలోకి వెళ్తాడు. ఎప్పుడైతే వెళ్ళి ఇక్కడ మనకి వక్రించిన దృష్టి ఎప్పుడైతే శని మీద పడుతుందో, పొరపాటును కూడా వీళ్ళు ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే ఈ మేషం వారికి శుక్రుడు నీచ, శుక్రుడు సప్తమాధిపతి, ధనాధిపతి. అందుకని ఏంటి, వీళ్ళు ధనం ఇవ్వడం తీసుకునే విషయంలోని స్త్రీలతో అనవసరమైన ఘర్షణలోకి వెళ్ళడం, అనవసరమైన లిటికేషన్స్లోకి వెళ్ళడం, ఇవి చేయకూడదు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళకూడదు అనుకున్నా వస్తాయి అవి. ఇంకా వీళ్ళు పని కట్టుకొని వెళ్తే అది ఇంకా బలంగా కర్మ పనిచేస్తూ ఉంటుంది అక్కడ. కాబట్టి ఈ విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి. అలాగే శని ఎప్పుడైతే వక్రించాడో 4వ భావంలో ఇప్పుడు మనకి ఎప్పుడైతే రవి గురువులు కూడా ఉంటున్నారో, గురువు ఉన్నాడు ప్రత్యేకంగా. ఒక ప్లస్ ఏమిటంటే ఎప్పటి నుంచో ఒక ప్రాపర్టీ కొనుక్కుందాం అనుకుంటున్నాము, ఒక కోర్సు నేర్చుకుందాం అనుకుంటున్నాము, అటువంటి వాటికి చాలా మంచిది చెప్పాలంటే. కాకపోతే ఆగస్టు తర్వాత మంచిదే మళ్ళీ వివాహ సంబంధించిన విషయాలకి. ఎందుకంటే ఆగస్టు తర్వాత మీకు సప్తమంలోకి శుక్రుడు వస్తాడు, ఓన్ హౌస్లోకి. ఆ శని వక్రించుకుంటూ వెళ్తూ రాహు దృష్టి ఉంటుంది. రాహు శుక్రుడు ఫ్రెండ్స్. సో ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, సామాజికంగా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఒక మంచి స్టేటస్ వస్తుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే కొంచెం గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. పంచమంలో కేతు ఉన్నాడు కదా, కాబట్టి గణపతిని ఎంత ఆరాధిస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి. అది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ పూర్వజన్మ కర్మకారక ప్లానెట్స్ మేషం వారికి బుధ అండ్ శని, బుధ శనులు అవుతారు. కాబట్టి బుధరాశిలో శని నీచబడ్డాడు కాబట్టి అప్పులు ఇవ్వడం, తీసుకోవడం ఆగస్ట్ ఎండింగ్ వరకు చేయకూడదు. దాని తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు ఏదైనా లోన్స్ కావాలంటే ట్రై చేసుకుంటే బాగానే ఉంటుంది. అండ్ కొన్ని కొత్త అగ్రిమెంట్స్ జరుగుతాయి శని వక్రగతి వల్ల. ఎందుకంటే లాభస్థానం వైపు వెళ్తున్న శని కదా, అన్నీ బాగుంటాయి ఈ 4.5 months. ఆరోగ్యం కూడా ఆగస్టు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. కొంచెం ఏంటంటే కొన్నిసార్లు మనం చూడండి, ఫుడ్ తీసుకునే ఫుడ్ ఒక్కోసారి ఈ అవి వాటి వల్ల కొంచెం గ్యాస్ ఫామ్ అవ్వడము, అటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. జాగ్రత్త. మరి రిజల్ట్స్ ఎలా ఇవ్వబోతున్నాడు అనేది మీరు చెప్పేశారు సార్. మరి పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలంటే శని అంటేనే భయం కదా. సో ఎటువంటి పరిహారాలు ఆయన ఇంపాక్ట్ నుంచి మేము బయటపడడానికి ఉపయోగపడతాయి సార్? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పరిహారము అనేటువంటిది ఏంటంటే ఎప్పుడు కూడా శనికి సంబంధించినటువంటిది నువ్వులు దానంగా ఇవ్వడం. ఓకే, అదేవిధంగా కాస్త ఓల్డ్ ఏజ్ హోమ్స్ లేదా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి సేవ చేయడము, నూనెని ఆలయాల్లో దీపారాధన కనివ్వడం చేస్తూ ఉండాలి. అయితే ఇది శని మనకిప్పుడు గోచారంలో వక్రిస్తున్నాడు, కానీ వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో కూడా ఒక గ్రహం వక్రించినందుకు భృగునందనాడి అనేటువంటి దాంట్లో ఒక విషయం చెప్పారు. అది పెండింగ్ కర్మ అంటాం దాన్ని మనం. ఏ గ్రహం వక్రించినా అది పెండింగ్ కర్మ. ఇప్పుడు శనే వక్రించాడు అనుకోండి, వీళ్ళు పాస్ట్ లైఫ్లో చేయాల్సిన వర్క్ చేయలేదు, అది వర్క్ చేయడానికి వచ్చారు ఒకటి. రెండవది వీళ్ళు ఉన్న ప్రదేశం నుంచి మారితే వీళ్ళ కెరీర్ బాగుంటుందని కూడా అర్థం. అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ శని. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో పలానా దగ్గర వక్రించారు, ఆ వెనక రాశి నుంచి 159లో ఏ గ్రహాలు ఉన్నాయో చూడాలి. దాన్ని బట్టి వాళ్ళు ప్లేస్ మారడం వల్ల అభివృద్ధి ఉంటుందా ఉండదా అనేది తెలుస్తుంది. ఇంకోటి ఏంటి, డ్యూయల్ సైన్ వైపు వెళ్తుంటే రెండు జాబ్స్ చేస్తారని అట్లా చెప్పొచ్చు. ఎందుకంటే కర్మ 2 ప్లేసెస్కి ఆక్యుపై చేస్తున్నాడు కదా అట్లా. అదేవిధంగా జీవుడు వక్రించాడు అనుకోండి, వీళ్ళు ధర్మకార్యాలు కొన్ని పెండింగ్ ఉన్నాయి పూర్వజన్మల్లో. అంటే గురువు ధర్మకార్యాలు, జ్ఞాన సంబంధించినవి. లేకపోతే కొంతమంది చూడండి గుళ్ళు కట్టిస్తూ ఉంటారు, తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు, దేవత వాటి దగ్గరికి అక్కడ సేవలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది పూజారులు ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఉన్నారు దేవతా సంబంధించిన అదే టెంపుల్స్లో. వాళ్ళందరూ కూడా పాస్ట్ లైఫ్లో కొంత కర్మ బ్యాలెన్స్ ఉంది వారికి, లేకపోతే అంత ఈజీగా రాదు అది. అంతే కదా సార్. అదేవిధంగా కొంత ఉపాసనలు చేసేవారు, అవన్నీ కూడా జూపిటర్ వక్రించినందుకు వాళ్ళు చేస్తే క్లియర్ అవుతుంది అర్థం. అలాగే మెర్క్యూరీ రిట్రో అనుకోండి, వీళ్ళు నాలెడ్జ్ షేరింగ్ చేయాలి. నాలెడ్జ్ షేర్ చేస్తేనే వీళ్ళకి
ఈ జన్మ క్లియర్ అవుతుంది, అదర్వైజ్ అవ్వదు. మీరు గమనించవచ్చు, ఇవి చేస్తూ ఉంటే వీళ్ళ లైఫ్లో అభివృద్ధి కూడా ఉంటుంది. అంటే వీళ్ళు అలుపు పెరగకుండా వర్క్ చేస్తున్నారు శని వక్రగతి వాళ్ళు, వాళ్ళకి బాగుంటుంది లైఫ్. అదేవిధంగా దేవతా క్షేత్రాలు వెళ్ళడం చేస్తున్నారు, వీళ్ళ లైఫ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బాగుండడం అనేది. నాలెడ్జ్ ఎంత షేర్ చేస్తూ ఉంటే ప్లస్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే కుజుడైతే భూములకు సంబంధించింది, అన్నదమ్ములకు సంబంధించింది అమ్మ. అంటే ఇప్పుడు కొన్నిసార్లు భూముల్ని వదిలేయాల్సి వస్తుంది, వదిలేయాలి వదిలేసారు. అంటే వక్రించి కేతువుతో కనెక్ట్ అవుతే ఖచ్చితంగా వదిలేయాలి. వక్రించి శుభగ్రహంతో కనెక్ట్ అయితే ఏంటంటే వాళ్ళు వేరే ప్రదేశానికి వెళ్ళడం ద్వారా భూములు సంపాదిస్తారు. 100 ప్లేసులు సంపాదించలేరు, మీరు ప్లేస్ మారండి, అక్కడ మీరు బీభత్సంగా భూములు సంపాదిస్తారని చెప్పొచ్చు. అలా అలాగే శుక్రుడు అనుకోండి, వీళ్ళకి జనరల్గా ఏమవుతుందంటే ఎవరికైనా శుక్రుడు వక్రించాడు అంటే వివాహం విషయంలో సంబంధాలు చూసేటప్పుడు దగ్గర దాకా వచ్చి మిస్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. అందులో పర్టికులర్గా 7th హౌస్లో కనుక శుక్రుడు వక్రిస్తే ఇంకా ఖచ్చితంగా జరుగుతుంది. 7th హౌస్లో ఏదైనా గ్రహం వక్రిస్తే వాళ్ళకి సంబంధం ఓకే అనేట్టు ఓకే వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటాయి. అదొక రకంగా దోషం పోయినట్టు అలా జరిగిందంటే వివాహానికి ముందు. అలాగే వీళ్ళకి లగ్జరీ ఫైనాన్స్ సంపాదన లగ్జరీ అంతా కూడా వేరే ప్రదేశానికి వెళ్ళడం వల్ల బాగుంటుందని కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే అది స్త్రీ జాతకం అనుకోండి, ఇంకా ఖచ్చితంగా స్త్రీమూర్తికి మార్పు వల్ల బాగుంటుందని చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా గ్రహం వక్రించినప్పుడు, ఉదాహరణకి ఇప్పుడు వృషభంలో ఉండి శని వక్రించాడు, అప్పుడు నీచం వైపు వెళ్తుంది. అదే వృశ్చికంలో ఉండి వక్రించాడు, ఉచ్చం వైపు వెళ్తుంది. అంటే అది ఏ స్థానంలోకి వెళ్తుంది ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే అది ఉచ్చమా నీచమా, ఫ్రెండ్లీ సైన్లోకి వెళ్తుందా, ఎనిమీ సైన్లోకి వెళ్తుందా, న్యూట్రల్గా ఉండే సైన్లోకి వెళ్తుందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండో విషయం ఏంటంటే అది వక్రించినప్పుడు అక్కడి నుంచి 159, అంటే ఉదాహరణకి మిథునంలో ఉండగా వక్రించింది, అప్పుడు అది వృషభం వైపు వస్తూ ఉంటుంది. వృషభము, కన్య, మన మకరము, కన్య, ఈ 3 రాసుల్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయనే దాని మీద ఆధారపడుతుంది దాని రిజల్ట్ అనేది. చాలా పెద్ద క్యాలిక్యులేషన్, చాలా క్యాలిక్యులేషన్. కానీ మీకు దానివల్ల రిజల్ట్ ఖచ్చితంగా మీరు అది పాటించడం వల్ల మీకు రిజల్ట్ వస్తుందమ్మా. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, ఏమంటే నేను ఇక్కడ చేయనా వేరే ప్రాంతానికి వెళ్ళి చేయనా, వక్రించి మంచి ప్లానెట్స్ అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారానే లైఫ్ బాగుంటుంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇట్లా నిష్ణాతుల దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది, పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. బట్ ఇన్ జనరల్ గా మేము రెమెడీస్ చేసుకోవాలనుకుంటున్నాం, మాకు భయంగా ఉంది, చాలా లాంగ్ పీరియడ్ కాబట్టి, మరి శని అనుగ్రహం కోసం ఎటువంటి రెమెడీస్ చేయమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెమెడీస్ అయితే శని అనుగ్రహం కోసం అయితే నేను చెప్పినట్టుగా ఇందాక నేను చెప్పినట్టుగా నువ్వులు దానంగా ఇవ్వడం, ఆయిల్ దానంగా ఇవ్వడం, ఎక్కువ బద్దకించకుండా పోస్ట్ పోన్ చేయకుండా వర్క్స్ కంప్లీట్ చేయడం, ఇవి ఖచ్చితంగా చేయాలి. ఎప్పుడెప్పుడు దానం ఇవ్వమంటారు? శనివారాలు ఇవ్వాలమ్మా ఒకటి. రెండవది శని వక్రగతి ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళ కిందని పనిచేసే వాళ్ళని ఎక్కడ కూడా హీనంగా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి సేవ చేయడానికి పుట్టాడు ఈయన. మళ్ళీ సమ్ వర్క్, ఇంకా పోయిన జన్మలో మనకు మంచి జాబ్ ఇచ్చాడు బాస్, కానీ మనం ఏదో తూతూ మంత్రంలా చేసి వెళ్ళిపోతున్నాం, అదంతా కూడా పెండింగ్ వర్క్, మళ్ళీ పెండింగ్ కర్మ. ఇప్పుడు అనుకుంటా ఏముందిలే బాస్ చూడట్లేదు, ఇక్కడ సీసీ క్యామ్స్ లేవు, మనం వాడిందే ఆడ పాడిందే పాట అనుకుంటే కాదు, అది ఎవ్రీథింగ్ ఈజ్ కౌంట్స్. ప్రతిదీ మీకు చూసేవాడు ఒకడు ఉన్నాడు, ఒకటేంటి 5 ఉన్నారు, 5 కెమెరాలు పెట్టాడు ఆ ఒక్కడు. ఆ ఒక్కడు 5 కెమెరాలు పెట్టాడు అనమాట. సూర్యుడు, చంద్రుడు, కంటి దగ్గర ఉండే దేవతలు, చెవుల దగ్గర ఉండే దేవతలు అని కొంతమంది ఉంటారు. వీళ్ళందరూ కలిసి 5 రికార్డులు ఒకటే అయి ఉండాలి. మళ్ళీ రాసి వీడియోలు తీసి పెడతారు అనమాట. వీడియో చూపిస్తారు, నేను చేయలేదన్నయ్య ఇక్కడ చేసి నువ్వు కాదా. ఇక దేవతారాధన, అమ్మవారి ఆరాధన కానీ లేకపోతే ఏ ఆరాధన కొంచెం మంచి ఫలితం ఇస్తుంది? ఎప్పుడైనా శని ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆరాధన అయితే పంచమాధిపతిని బట్టి ఏ ఆరాధన అనేది చెప్పాలి, 9వ అధిపతిని బట్టి ఏ క్షేత్రం అనేటువంటి చెప్పాలి. దాన్ని బట్టి వాళ్ళ పర్సనల్ చార్ట్లో 9th లార్డ్ 5th లార్డ్ చూసుకోవాలి. రైట్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. భయపడాల్సిన అవసరం లేదు, మన నడవడిక బాగుంటే ఖచ్చితంగా ఆయన మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అంతే కదా. ఇప్పుడు నడవడిక అంటే ధర్మము. ఇప్పుడు లలితహాస్త్రనామాల్లో ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని అంటుంది. అంటే ధర్మానికి అధ్యక్షురాలు. ధర్మానికి అధ్యక్షురాలు అయినప్పుడు ఆ ధర్మంగా ఉంటే అమ్మవారే ఓకే వీడు ధర్మంగా ఉన్నాడు రా అని చెప్పి ఆవిడే ధనం ఇచ్చేది. ఖచ్చితంగా. అద్భుతం సార్, చాలా వివరంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.